కోస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితులు. సో వీటన్నిటిని కూడా మనం చూస్తూ ఉంటే అసలు ఏంటి, ఎలా తీసుకోవచ్చు అంటారు దీన్ని? ఇది ఒక యాదృచ్ఛికమా లేకపోతే ఏంటి? నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు రాష్ట్రంలో చాలామంది విఐపీలకు సంబంధించినటువంటి భద్రత విషయంలో చాలా ల్యాప్సెస్ జరుగుతున్నాయి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా ఆయన హెలికాప్టర్ మీదకి వచ్చేసినటువంటి పరిస్థితి. సరే అది స్వయంకృతాపరాధమా లేకపోతే పోలీసుల వైఫల్యం అనేది పక్కన పెడితే, సో భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. చాలా ఈయనకి మూడంచెల భద్రత ఉంటుంది. మరి మూడంచెల భద్రత ఉన్నటువంటి వ్యక్తి మొదటి వలయంలోకి వచ్చేసినటువంటి సిచ్యువేషన్ ఆ విజువల్లో చూస్తుంటే ఏమంటారు సార్ మీరు? ఖచ్చితంగా మనం ఈ విషయంలో చాలా సీరియస్ గానే ఉండాలి సార్. ముందుగా ప్రైమ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు అండి. అలాగే డిబేట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి ఒక అగ్ర కథానాయకుడు, అంటే ఒక అగ్ర కథానాయకుడు ప్లస్ ఆంధ్ర రాష్ట్రానికి దిక్సూచిగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక దిశ నిర్దేశం చేసే నాయకుడి కింద ఎదుగుతున్న నాయకుడు. ఒకటైతే ఖచ్చితంగా చెప్పాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుళ్ళు కుతంత్ర రాజకీయాలకి ఎప్పటి నుంచో శ్రీకారం చుడుతున్న వ్యక్తి. ఈ రోజు నుంచి జరిగింది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే ఇందులో ఒక విషయం అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే మాతో పాటు కలిసి నడిచే ఒక నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెడుతున్నారో, అదే విధంగా నాయకుడి కింద మాతో పాటు నడిచే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మా పైన ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ప్రజా ఆకర్షణ ఎక్కువగా ఉన్నది. రెండు, ఈ రాజోల ప్రాంతంలో ఆయన పర్యటన జరుగుతున్న ప్రాంతంలో అటువంటి వ్యక్తుల్ని ఎందుకు అక్కడున్న పోలీస్ వ్యవస్థ కానీ, అక్కడున్న వ్యవస్థలు కానీ ఎందుకు అలాంటి వ్యక్తుల్ని ఎలవ్ చేస్తున్నారో మాకైతే తెలియట్లేదు. అయితే ఏదైతే భద్రతా సెక్యూరిటీ పరంలో ఏదైతే లోపాలు ఉన్నాయో దాన్ని పూర్తిగా మరి హోమ్ మినిస్టర్ గారు కానీ, అనిత గారు కానీ ప్రతి ఒక్కరు కూడా దాని మీద కార్యాచరణ చేస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి కానీ, లేకపోతే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే సిపి గారిని కలవడం కానీ అక్కడ ఏదైతే జరుగుతుందో, ఖచ్చితంగా ఎవరైతే వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి పైన కానీ లేదా ఇతర రాజకీయ నాయకుల పైన కానీ ఎవరైతే కుట్రలు పన్నుతున్నారో ఖచ్చితంగా వారిని అయితే కటకటాలు పాలు చేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఏదైనా పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా తెలుగుదేశం పార్టీ పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఏదైతే సెక్యూరిటీ ఇవ్వాలో, ఏదైతే భద్రత కల్పించాలో పూర్తిగా మరి ఏదైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెక్యూరిటీ మేము కల్పిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజలతో మమేకమైపోయే వ్యక్తి, ప్రజల్లో ఒక ఆలోచన పరుడు, ప్రజల్లో ఏ అన్యాయం జరగకూడదు, ప్రజలకి అలాగే అవినీతి జరగకూడదనే ఆలోచనలో ఆయన కొద్ది దూకుడుగా ప్రవర్తించే వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒడిదుడుకులు కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి మనిషిని దగ్గరికి తీసుకురాకుండా ఈరోజు మీరు చూస్తే బాలకృష్ణ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ సెక్యూరిటీ అవసరం లేదు. ఎందుకంటే అభిమానులే ఒక పెద్ద సెక్యూరిటీ కింద దగ్గరుండి ముందుండి నడిపించే వ్యక్తులు. కానీ కొంతమంది ఇదే అదునుగా తీసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కానీ కొంతమందిని కానీ ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద అయితే ఒక కమిటీ వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇందులో ఎవరైతే ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కటకటాల పాలు చేస్తాం. ఎవరైతే వైసీపీ పార్టీలు ఎవరైతే ఇలాంటి తప్పుడు ఆలోచనలకు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు సార్. మీకు అందరికీ తెలుసు, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఒక ప్రశ్న మీకు రామ్మోహన్ నాయుడు గారు, ఒక నిమిషం రామ్మోహన్ నాయుడు గారు, ఇది మొదటిసారి జరిగిన ఘటన కాదు. నవంబర్ 2024లో పల్నాడులో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్కి కనీస భద్రత కూడా లేదు, ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి భద్రత కూడా లేదు అని చెప్పేసి అప్పట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దాని మీద విచారణ కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నటువంటి సందర్భంలో సరే సంఘటన వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు, వదిలేస్తున్నారు. సో మీరే చెప్తున్నారు భారీ ఎత్తున అభిమానులు ఉన్నటువంటి నాయకుడు ఆయన దీని మీద ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు సీరియస్ గానే ఉన్నారు. మీకు ఇంకో రెండో విషయం ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ సెక్యూరిటీ సుమారు ఒక 20 నుంచి 25 మంది ఓన్లీ పర్సనల్ సెక్యూరిటీ ఉంటారు సార్. వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు కూడా ప్రొటెక్షన్ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడే కాదు, గతంలో జనసేన పార్టీ ప్రచారంలో ఉండేటప్పుడు కూడా పర్సనల్ సెక్యూరిటీ అనేది గతంలో పవన్ కళ్యాణ్ గారు ఓన్ సెక్యూరిటీ ఉన్నారు. దాంతో పాటు ఈరోజు డిపార్ట్మెంట్ సెక్యూరిటీ కూడా ఉన్నారు సార్. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు అన్న వ్యక్తి ఎలా ఉంటుందంటే ప్రజల ఆకర్షణ ఎక్కువగా ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మీద పడిపోతారు సార్. ఎంత సెక్యూరిటీ మనం ఇచ్చినా సరే ఈరోజు జనాలు మీద పడే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి లాగా పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన అవసరం ఎవరు లేదు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కుతున్నారంటే ఖచ్చితంగా అభిమానులు అనేది రోడ్డు ఎక్కుతారు. అందుకనే ఆనాడు పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర చేయడానికి కూడా వెనకడుగు వేశారు. ఎందుకంటే మీరు ఆలోచన చేయాలి, ఆ సెక్యూరిటీ మనం కల్పించలేరు, ప్రమాదాలకు గురవుతుంది, ప్రజలకు నష్టం కలగకూడదని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచన కూడా ఒక అందుకు మంచి జరిగింది. అయినా ఏదేమైనా సరే, ఎటువంటి లోటుపాట్లు ఉన్నా సరే ఇక ముందు అలాంటివి జరగకుండా ఉండాల్సిన బాధ్యత పూర్తిగా కూటమి ప్రభుత్వం తీసుకోవాలి సార్. డిపార్ట్మెంట్ పైన ఉంది. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేస్తారో ప్రతి ఒక్కరిని మాత్రం మనం కటకటాలు పాలు చేస్తాం సార్. గతంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మరి మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన పాదయాత్ర చేస్తానంటే ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భద్రత కల్పించి పర్మిషన్ ఇచ్చిన రోజులు మీరు అందరూ గుర్తు చేసుకోవాలి సార్. ఎందుకంటే ఆనాడు పాదయాత్ర చేసిన తర్వాతే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా భద్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎటువంటి గవర్నమెంట్ అయినా సరే, వాళ్ళు ప్రతిపక్ష నాయకుడైనా సరే కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా కూటమి ప్రభుత్వం పైన ఉంది. అలాంటి లోటుపాట్లు ఏమున్నా సరే ఖచ్చితంగా తీర్చిదిద్దుతాం. ఇందులో ఏవైతే లోటుపాట్లు ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మాతో మరో 15-20 సంవత్సరాల పాటు మాతో జర్నీ చేయాల్సిన వ్యక్తి. ఖచ్చితంగా ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. మేము కాపాడుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం సార్. యా, ఓకే. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రత, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త హల్చల్. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారి భద్రత విషయంలో మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వెళ్ళడానికి కారణం ఏంటి? సరే, ఆయన అభిమానంతో వెళ్ళాను అంటున్నాడు, యాదృచ్ఛికమే అయ్యుండొచ్చు బహుశా. మరి ఏంటి, ఎలా తీసుకుంటుంది మీ పార్టీ ఈ అంశాలు, ఈ విమర్శలు, ఈ ఆరోపణలు? వీటికి ఏంటి సార్ మీ పార్టీ వైపు నుంచి ఉన్నటువంటి స్టాండ్ ఏంటి? సార్ నమస్కారం సార్. ప్రైమ్ 9 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఆయన 18 నెలల ప్రయాణంలో మనం ఎన్నో చూస్తా ఉన్నాం. ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం. 15 मिनट में बना दिया तंदूर। बदलते वक्त में लोगों ने तंदूर की जगह गैस को दे दी है, लेकिन ढाबा हो या शादी इसको नहीं पसंद। और आज हम आपको लाए हैं ऐसी जगह जहां పవన్ కళ్యాణ్ గారికి అభిమానిగా హలో ఎస్ మాట్లాడండి సార్. ఎస్, ఆయన డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తెలుగుదేశానికి సంబంధించిన వారు, జనసేనకు సంబంధించిన వారు చెప్తా ఉన్నారు. ఆయన 3